గుడ్ మార్నింగ్ మై డియర్ వ్యూవర్స్. జనక మహారాజు మీకు అందరికీ తెలుసు. జనక మహారాజు తను ఒకరోజు అతనికి ఒక డ్రీమ్ వచ్చింది. స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఏమి ఉందంటే ఒక అతని రాజ్యం పైకి ఇంకొకరు దాడి చేసినట్లుగా వచ్చింది. ఆ దాడిలో అతను పూర్తిగా ఓడిపోయి వేరే రాజుకి లొంగిపోయి ఆ రాజు ఈ జనక మహారాజుని గొలుసులతో కట్టి మట్టిలో ఈడ్చుకుంటూ పోయాడు. చాలా ఘోరాతి ఘోరంగా జనక మహారాజు ఆ స్వప్నంలో వచ్చిన ఇంకొక రాజు చేతిలో కంప్లీట్గా ఓడిపోయి సరెండర్ అయిపోయాడు. అయితే ఆ రాజు, నువ్వు కూడా రాజువే కాబట్టి నీకు నేను విడిచిపెట్టేస్తున్నాను, నీ రాజ్యమంతా నాదే, నీవు ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో తక్షణమే అని వదిలేశాడు. చంపకుండా వదిలేశాడు. కానీ తన శరీరం అంతా కూడా గాయాలమయమే, గాయాలతో రక్తసిక్తమై చాలా తీవ్రమైనటువంటి బాధతో, శారీరకమైనటువంటి గాయాలు ప్లస్ మానసికమైనటువంటి క్షోభ, ఆందోళన, వ్యథ, ఇంకా మరి చెప్పనలవి కాని సృష్టిలో ఉన్న బాధలన్నీ అతనిలో ఆ సమయంలో ఉన్నాయి. అతను ఆ రాజు చెప్పినట్లుగా జనక మహారాజు తన రాజ్యాన్ని విడిచిపెట్టి నడుచుకుంటూ చాలా సమయానికి పొలిమేరలు దాటి వెళ్ళిపోయాడు. వేరే రాజ్యంలోకి వెళ్ళగానే ఆకలి వేస్తుంది కదా, బాగా ఆకలి దాహం వేస్తుంది. దానికోసం అని చెప్పి అక్కడ ఏదో అన్న సంతర్పణ అవుతుంటే అక్కడ యాచించాడు. అక్కడ కూడా మొత్తం అంతా ఫుడ్ అయిపోయింది, అక్కడ ఏమి లేదు నాయన అని చెప్పేశారు. అక్కడ ఒక బిచ్చగాడిలా అయిపోయాడు అతను జనక మహారాజే, కానీ అట్లా అయిపోయాడు. అడుక్కుంటూ, మంచినీళ్ళు అడుక్కుంటూ, ఇది తిండికి అడుక్కుంటూ అతడు వేరే రాజ్యంలో కుంటుకుంటూ, పాకుతుంటూ, బాధపడుతూ, అతన్ని అందరూ ఆ రాజ్యంలో చూసిన వాళ్ళు సానుభూతి, కరుణతో అయ్యో ఇతనికి ఏదైనా మనం హెల్ప్ చేద్దాం అనే తీరులో అతను అందరికీ కనిపించాడు. ఇది అతని స్వప్నం నుంచి తులుక్కుబడి బయటకు వచ్చాడు. ఓకే, సరే, అక్కడ సన్నివేశాలు వేరే విషయం, అది పక్క పెట్టండి. ఇంకా అక్కడ మంత్రి గారు వచ్చారో, వేరే భటులు వచ్చారో, అతని రాజ్యంలో ఉన్నవాళ్ళు అతని శయ్య దగ్గరికి వచ్చి అతను పరామర్శించారో, ఏం జరిగిందని అడిగారు. ఇవన్నీ విషయం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే అతనికి ఆ డ్రీమ్ వచ్చింది. ఇంకా మరుసటి రోజు ఉదయము అతను యాక్చువల్గా జనక మహారాజు కొలువు ఉంది. అతని దగ్గర మంత్రులు, రకరకాల కేటగిరీస్, పోర్ట్ఫోలియోస్ ఉన్నటువంటి మంత్రులు ఉంటారు. అట్లాగే అతని చుట్టూ పండితులు, ఓ పెద్ద సభ, అదొక సభ కదా, రాజుగారు కొలువు సభ. ఆ సభలో అనేక మంది ఉంటారు, పండితులు, గొప్పవాళ్ళు, మంత్రులు, అందరూ ఉంటారు కదా. వీళ్ళంతా కూడా ఒక ఏమైంది, అతని తాలూకా దాన్ని ఏమంటారు, అతని కింగ్డంలో అతను జనక మహారాజు రాజకొలువులో ఉన్నారు. ఇది అతనికి వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, పండితులకు ఏమడిగారంటే, రాత్రి నాకు ఇలాంటి స్వప్నం వచ్చేది, అది నిజమా? ఇప్పుడు నేను ఇక్కడ సభలో కూర్చున్నాను, సింహాసనం పైన సకల శోభలతో, సకల మంది మార్బలంతో నేను కూర్చున్నాను సింహాసనం పైన. ఓకే, ఇక్కడ మహారాణి కూర్చుంది, ఇక్కడ పండితులు కూర్చున్నారు, నా మంత్రులందరూ కూర్చున్నారు. ఇది నిజమా? స్వప్నము డ్రీమ్లో వచ్చింది నిజమా? అది నిజమా? ఇది నిజమా? ఈ ప్రశ్నకి సమాధానం నాకు కావాలి అని అతను ప్రశ్నించారు అతని రాజకొలువులో ఉన్న పండితులకు, మంత్రులకు, అందరికీ. ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు. ఈ విషయము ఎవరికి తెలిసిందంటే అష్టవక్ర మహామునికి తెలిసింది. అష్టవక్ర మహాముని ఎవరు? జనక మహారాజు యొక్క గురువు గారు.
జనక మహారాజు యొక్క గురువు గారు అతను. చిన్న వయస్కుడే కానీ అతను గురువు, మహాజ్ఞాని, ముని అతను. అతనికి తెలిసి అతను మామూలు ఆస్థానానికి వచ్చారు. వచ్చి రాగానే ఫస్ట్ క్వశ్చన్ జనక మహారాజు అష్టవక్ర మహాముని, అతని గురువైన అష్టవక్ర మహామునికి ప్రశ్న ఏమిటంటే, నా డ్రీమ్ ఇలా వచ్చింది, ఓ సచ్ ఏ సచ్, ఇప్పుడు నేను కొలువులో ఉన్నాను, ఇది సత్యమా అది సత్యమా అని అడిగాడు జనక మహారాజు అష్టవక్ర మహామునికి. అతడు మహాజ్ఞాని. అతను ఏం సమాధానం చెప్పాడంటే, అది సత్యము కాదు, ఇది సత్యము కాదు అని చెప్పాడు. ఇప్పుడు నేను కొలువులో కూర్చున్నాను కదా, మంత్రులందరూ ఉన్నారు కదా, సభలో మీరు ఉన్నారు కదా, ఇది సత్యం కాదా? ఎస్, ఇది సత్యం కాదు. ఆ డ్రీమ్లో వచ్చింది కూడా మీరు బానిసగా ఇంకొక వేరొక రాజుకు లొంగిపోయి రాజ్యాన్ని బహిష్కరించి వెళ్ళిపోవడము సత్యం కాదు. ఇప్పుడు రాజ్యముతో ఇక్కడ రాజ్యంలో మీ రాజ్యంలో కొలువులో ఉండుట కూడా సత్యము కాదు, రెండూ సత్యము కాదు. అక్కడ అనేక బాధలు, ఆ వేరే యోధుడు రాజుతో మీరు సరెండర్ అయిపోయి అనేకంగా మీరు బాధలు పడ్డారు కదా, అవన్నీ మీరు అనుభవించారు కదా, ఆ అనుభవాలన్నీ కూడా ఎవరు విట్నెస్గా ఉన్నారు? మీ మనస్సాక్షి, మీ అంతరాత్మ సాక్షి ఉంది కదా. అట్లాగే ఇక్కడ కొలువులో కూడా అంతరాత్మ సాక్షి ఉంది కదా. ఇక్కడ మీరు కొలువులో ఉన్నట్లు మీ అంతరాత్మ సాక్షి ఉందా లేదా? ఉంది. అక్కడ డ్రీమ్లో మీరు డిఫీట్ అయినట్టు, ఓడిపోయి అతనికి లొంగిపోయినట్లు ఆ అనుభూతి, ఆ అనుభవము, ఆ బాధ మీరు అనుభవించారు కదా, అది అంతరాత్మ సాక్షికి తెలుసు కదా, అంతరాత్మకు తెలుసు కదా. అంటే కాన్షియస్నెస్ విట్నెస్ ఇట్. అక్కడుండే ఆ అంతరాత్మ, ఇక్కడుండే ఈ అంతరాత్మ ఒక్కటే. ఇది తప్ప ఇదే రియల్, ఇది సత్యము తప్ప మీరు ఆ స్థితిలో ఉండుట సత్యము కాదు, మీరు ఈ స్థితిలో ఉండుట సత్యము కాదు. కేవలము సత్యము ఏమనగా, మీరు డ్రీమ్లో ఆ అనుభూతి పొందినట్లుగా యూ విట్నెస్, యూ నో దట్ యూ ఆర్ డిఫిటెడ్. ఇక్కడ యూ నో అంటే ఫస్ట్ యూ నోలో యూ అనేది కాన్షియస్నెస్, సెకండ్ యూలో ఉన్నటువంటి యూ అనేది రిఫర్స్ టు మైండ్. ఇక్కడికి వచ్చినప్పటికీ యూ నో దట్ యు ఆర్ ఇన్ యువర్ కింగ్డమ్ సేఫ్లీ సెక్యూర్లీ కదా. ఇక్కడికి వచ్చినప్పటికీ యూ నో అంటే ఫస్ట్ యూ నోలో యూ అనేది కాన్షియస్నెస్, యు ఆర్ ఇన్ కింగ్డమ్ విత్ సెక్యూరిటీ. సెకండ్ యు ఆర్ ఇన్ కింగ్డమ్లో సెకండ్ యూ అనేది ఇట్ రిఫర్స్ టు యువర్ మైండ్. ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకుంటే ఇక్కడ ఉండేది కాన్షియస్నెస్ మాత్రమే. ఈ మైండ్కి సంబంధించిందే ఆ టీము, ఈ మైండ్కి సంబంధించిందే ఇప్పుడు మీరు కొలువులో ఉన్నది. సో దిస్ ఈజ్ మైండ్, దిస్ ఈజ్ ఇల్యూషన్, ఇది భ్రమ, దిస్ ఈజ్ ఇల్యూషన్. ద ఇల్యూషన్ ఈజ్ దట్ యు ఆర్ అట్ ప్రెజెంట్, ద ఇల్యూషన్ ఈజ్ దట్ యు సఫర్డ్ ఇన్ యువర్ డ్రీమ్. ద రియాలిటీ ఈజ్ యూ విట్నెస్, that is refers to consciousness witness. Consciousness is there, here also consciousness is here, that is consciousness is real. అదే కాన్షియస్నెస్ని మనము మన భాషలో అంతరాత్మ అంటాం. ఆ అంతరాత్మ కాన్షియస్నెస్ విట్నెస్, అంతరాత్మ సాక్షి. చాలా సింపుల్గా అష్టవక్ర మహాముని చెప్పారు. అంటే ఫైనల్గా మనకి ఏమర్థమైందంటే, ఇది అంతా ఇల్యూషన్. నేను మాట్లాడుతుంది ఇల్యూషనే, మీరు వింటూ ఉన్నది ఇల్యూషనే. కానీ నా మాటల సారాంశం ఉంది చూసారా, అది ఇల్యూషన్ కాదు, అది రియల్. నేను చెప్పేది రియల్, కానీ నేను చెబుతున్న స్థితి ఇట్ రిఫర్స్ టు మైండ్, దట్ ఈస్ ఇల్యూషన్. మీరు వింటున్న స్థితి ఇల్యూషన్, బట్ ఏదైతే విషయాన్ని చెప్తున్నానో దట్ ఈస్ రియల్. ఇది ఇల్యూషన్, అది ఇల్యూషన్, మీరు వింటుంది ఇల్యూషన్, నేను చెప్తుంది ఇల్యూషన్. ఓకే, ఈ మాటలు రియల్. ఓకే, సో ఫర్ దిస్ మీరు వింటున్న లిజనర్స్ కాన్షియస్నెస్ ఉంది, కాన్షియస్నెస్ విట్నెస్ దట్ యు ఆర్ లిజనింగ్ రియల్ థింగ్స్, బట్ దట్ ఈస్ ద మ్యాటర్ ఈస్ ఇల్యూషన్ వాట్ ఐ స్పీక్, బట్ ద ఎసెన్స్ ఈజ్ రియల్. ఇది చాలా జాగ్రత్తగా తెలివిగా మీరు పట్టుకోవాలి.
ఈరోజు ఎపిసోడ్లో జనక మహారాజు అష్టవక్ర మహాముని చెప్పే సమాధానం మీరు విన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే దీన్ని బట్టి కూడా అష్టవక్ర మహాముని చెప్పేది ఏంటంటే, కాన్షియస్నెస్ విట్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్యూషన్, కాన్షియస్నెస్ ఈజ్ ఎవ్రీవేర్, ఇట్ ఈస్ రియల్. థ్యాంక్ యూ.